హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2023లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే వివేసిని. ఈ మూవీలో అమానుష్య శక్తుల గురించి చూపించడం జరిగింది. అంతేకాకుండా చెట్ల గురించి కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మూవీ అయితే చివరి వరకు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ఒక గ్రామంలో ఒక అమ్మాయికి భూతం పట్టిందని గ్రామస్తులందరూ అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఒక మాంత్రికుడు ఆ అమ్మాయిలో ఉన్న భూతాన్ని వదిలించి ఒక బొమ్మలో బంధిస్తాడు. ఆ తర్వాత ఆ బొమ్మను తీసుకుని అడవిలోకి చాలా దూరంగా వెళ్తాడు. అలా ఆ మాంత్రికుడు నరిమేడు అనే ప్లేస్ కి వెళ్లి ఒక పూజ చేస్తాడు. ఆ ప్లేస్ లో 2 చెట్లు, ఆ దారికి ఎంట్రన్స్ లాగా అవతలొకటి ఇవతలొకటి మధ్యలో గ్యాప్ లాగా ఉంటుంది. ఆ మాంత్రికుడు అక్కడ ఒక హుక్ ని పెట్టి ఆ బొమ్మను ఆ ప్లేస్ లో పెడతాడు. ఆ బొమ్మలో ఉన్న ఆ సైతాన్ శక్తి ఇప్పుడు ఆ హుక్కి దగ్గర ఉన్న ప్లేస్ లోనే ఉంటుంది అని మాంత్రికుడు నమ్ముతాడు. అలాగే గ్రామస్తులు కూడా నమ్ముతారు. అంతేకాకుండా ఆ మాంత్రికుడు గ్రామస్తులను చూసి ఇంకా ఈ శక్తి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టదు అని నమ్మిస్తారు. అంతేకాకుండా వీళ్ళని చూసి ఇటువైపు ఒక్క అమ్మాయిని కూడా రానివ్వద్దు అని చెప్తాడు. అలా చెయ్యకపోతే వాళ్ళకు కూడా దెయ్యం పట్టే అవకాశం ఉందని చెప్తాడు. మరో పక్క శక్తి అనే అమ్మాయి ట్రెక్కింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుంది. శక్తి వాళ్ళ నాన్న పేరు జయరామన్. జయరామన్ తన ఇంటి దగ్గర ఒక కొబ్బరి చెట్టుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. జయరామన్ మనుషుల్లాగానే చెట్ల మధ్య కూడా కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతారు. ఆ చెట్టుకు జబ్బుందని తన రూట్స్ ద్వారా వేరే చెట్లతో కమ్యూనికేట్ చేసి చెప్తుంది. ఆ చెట్టు ఆ జబ్బుని తనలో పెరగడాన్ని ప్రివెంట్ చేసింది. అందుకే ఈ చెట్టు హెల్తీగా ఉందని చెప్తాడు. నిజంగానే చెట్లు తమ రూట్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. మరోపక్క శక్తి ఇంటికి రాగా తన నాన్న ఎక్కడో కింద పడి కుంటుతూ నడుస్తాడు. అందువల్ల శక్తి తన నాన్నని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని అనుకుంటుంది. కానీ జయరామన్ మాత్రం ఏం అవసరం లేదు, నా కాలు అంతా బానే ఉంది, తగ్గిపోతుందిలే అని చెప్తాడు. నిజానికి జయరామన్ శక్తిల క్యారెక్టర్స్ పూర్తిగా ఆపోజిట్ గా ఉంటాయి. శక్తి ప్రతి విషయాన్ని క్యాజువల్ గా తీసుకుంటూ ఉంటుంది. కానీ జయరామన్ ప్రతి విషయాన్ని డీప్ గా ఆలోచించి అర్థం చేసుకుని అసలు సమస్య ఏంటి అనే విషయాన్ని కనుక్కుంటాడు. అందువల్ల తండ్రి కూతురు మధ్య ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అప్పుడే జయరామన్ కాలు నుండి బ్లడ్ వస్తూ కనిపించడంతో తనని హాస్పిటల్ కి ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత డాక్టర్ చెక్ చేసి కొన్ని రోజులు మీరు ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెప్తాడు. డాక్టర్ చెప్పిన మాటలు జయరామన్ విని చాలా అప్సెట్ అవుతాడు. ఎందుకంటే జయరామన్ కి రెస్ట్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. మూవీ స్టార్టింగ్ లో ఒక అడవి గురించి మాట్లాడుకున్నాం కదా, జయరామన్ ఆ స్టోరీని తప్పని అది ఫేక్ అని రుజువు చేయాలని అనుకుంటూ ఉంటాడు. ఆ అడవిలో అసలు భూతాలే ఉండవు అని చెప్పాలని ట్రై చేస్తాడు. ఆ తర్వాత జయరామన్ ఇది ఒక రకంగా మహిళల మీద జరిగే అరాచకాలు, అన్యాయాలు అని ప్రూవ్ చేయాలని అనుకుంటాడు. ఇక్కడికి వెళ్ళకు, అక్కడికి వెళ్ళకు, ఇది చేయకు, అలా ఈ మాటలన్నిటినీ జయరామన్ ఆ చెట్టు స్టోరీని తప్పని నిరూపించాలని అనుకుంటూ ఉంటాడు. దాని గురించి నిజాన్ని ప్రజలకు తెలియచేయాలని తను అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా జయరామన్ ఆ పనిని పూర్తి చేయడానికి ఒక ట్రెక్కింగ్ గ్రూప్ ని కూడా ఏర్పాటు చేసుకుంటాడు. ఆ గ్రూప్ తో కలిసి జయరామన్ అడవిలోకి వెళ్లి ఆ కథ అసలు నిజమా కాదా, అడవిలో భూతాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ జయరామన్ ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ పని ఆగిపోతుంది. అందుకని జయరామన్ బాగా ఆలోచించి తన కూతురు శక్తిని చూసి నా బదులుగా నువ్వు ఆ ట్రెక్కింగ్ గ్రూప్ తో పాటు అడవికి వెళ్లి అక్కడ ఉన్న నిజాన్ని కనిపెట్టు అని బ్రతిమలాడతాడు. దాంతో శక్తి సరే అని ఒప్పుకుంటుంది. కానీ జయరామన్ శక్తిని చూసి ఇంకో విషయం జాగ్రత్తగా విను, అసలు నువ్వు అడవికి ఏ ఉద్దేశంతో వెళ్ళావో ట్రెక్కింగ్ గ్రూప్ కి అస్సలు చెప్పొద్దు, లేదంటే వాళ్ళు భయపడి ఆ ట్రెక్కింగ్ ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోతారు. నువ్వు ఆ అడవికి వెళ్లి అసలు అక్కడ ఏ భూతం లేదని కనిపెట్టు, అలాగే కేవలం ఆడవాళ్ల మీద అటాక్ చేసే శక్తి లేదని కూడా కనిపెట్టు అని చెప్తాడు. దాంతో శక్తి ఆ ట్రెక్కింగ్ గ్రూప్ తో కలిసి అడవికి వెళ్తుంది. ఆ గ్రూప్ లో 5 ఉంటారు. వాళ్ళని లీడ్ చేసే వ్యక్తి పేరు రుద్ర. శక్తి కాకుండా మిగతా 3 మాత్రం కేవలం ట్రెక్కింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అక్కడికి వస్తారు. వాళ్ళ పేర్లు మారన్, మీనా అండ్ వరుణ్. శక్తి కూడా మిగతా 4కి అడవిలో ఉన్నట్టుండి అమానుష్య శక్తుల గురించి ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. శక్తి అడవిలో కింద పడిన ఒక రాయిని తీస్తుంది. అప్పుడు రుద్ర తనని చూసి కింద పడేదాన్ని, ఎవరైనా మంత్రం వేసి ఆ రాయిని ఇక్కడ పడేసుంటే నీ మీద కూడా శుద్ర శక్తులు వస్తాయి, వదిలేదాన్ని అని శక్తిని తిడతాడు. నిజానికి రుద్రకి ఈ భూతాలు ప్రేతాల మీద నమ్మకం ఉంటుంది. కొంచెం దూరంలో ఒక చెట్టు మీద ఏదో వేలాడుతూ కనిపిస్తుంది. ఆ చెట్టు మీద చేతి గుర్తులు కూడా ఉంటాయి. మారన్ వ్యక్తి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ వచ్చే స్మెల్ ని తట్టుకోలేకపోతాడు. ఆ తర్వాత మారన్ ఊర్లో ఏదైనా ఆవు దూడకి జన్మనిచ్చిన తర్వాత ఆ డెలివరీ అయ్యాక వచ్చిన వేస్ట్ ని ఇలాగే చెట్ల మీద నుండి వేలాడదీస్తారు. దానివల్ల ఈ విధంగా ఆ వేస్ట్ డీకంపోజ్ అవుతుంది. మా ఊర్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఇది ఒక నార్మల్ విషయం, కానీ ఇక్కడి ప్రజలు ఆ వేస్ట్ ని ప్లాస్టిక్ కవర్ లో పడేసి క్లోజ్ చేసి వేలాడదీశారు. దానివల్ల అది సరిగ్గా డీకంపోజ్ అవ్వలేదు. అందువల్ల ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ చెట్టు మీద ఉన్న చేతి గుర్తులు ఆ వేస్ట్ ని ఇక్కడ వదిలేసి వెళ్లిన వారివి అయి ఉంటాయి. అలాగే ఇలా చేయమని ఒక కమ్యూనిటీ పీపుల్ వాళ్ళకే ఇస్తారు.
మా ఊర్లో కూడా ఇలాగే జరుగుతుంది. అందువల్లనే నేను అలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికి బాగా చదివాను. ఈ రోజు నేను ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను. అలా చూస్తే ప్రతి గ్రామంలో నాలాగే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. అందువల్లనే అందరూ ఖచ్చితంగా చదువుకోవాలి. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్లే సొసైటీలో ఈక్వాలిటీ అనేది వస్తుంది అని చెప్తాడు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా వాళ్ళ 5గురు ఆ 2 చెట్ల మధ్యలో ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తారు. నిజానికి ఆ చెట్లు 2 పాముల్లాగా నిలబడి ఉంటాయి. ఆ తర్వాత మీనా చెట్ల దగ్గరికి వెళ్తూ ఉండగా రుద్ర మీనాని ఆపి, ఆ హుక్ దగ్గర ఏదైనా దుష్ట శక్తిని వేలాడదీయబడి ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్తే ఆ ఆత్మ నిన్ను పట్టుకుంటుంది అని చెప్పి అందరినీ వేరే డైరెక్షన్ వైపుగా తీసుకువెళ్తూ ఉంటాడు. శక్తి ఆ ప్లేస్ నుండి వెళ్తూ ఉన్న సమయంలో తన వాటర్ బాటిల్ మూత ఆ చెట్టు దగ్గరికి వెళ్లి కింద పడుతుంది. శక్తి క్యాజువల్ గా అక్కడికి వెళ్లి తన బాటిల్ మూతను తీసుకుంటుంది. కానీ శక్తి తల ఆ హుక్ కి తగులుతుంది. అంతేకాదు శక్తి కింద పడిన దెయ్యం బొమ్మ మీద కాలు పెట్టి నిలబడుతుంది. దాంతో రుద్ర శక్తిని చూసి, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నేను నా తల కొట్టుకుని ఎప్పటి నుంచి చెప్తున్నా ఆ వైపుకు వెళ్ళకు అని, నువ్వేం చేస్తున్నావు అని తిడతాడు. అప్పుడు శక్తి నాకేం వినిపించలేదు అని అంటుంది. ఆ తర్వాత 5గురు కలిసి ముందుకు వెళ్తారు. అప్పటికి సాయంత్రం అయిపోవడంతో ఆ 5గురు ఒక ప్లేస్ లో టెంట్ ని వేసుకుంటారు. వాళ్ళు ఆ ప్లేస్ నుంచి చూస్తూ ఉండగా దూరంగా ఒక ఆశ్రమం కనిపిస్తుంది. వరుణ్ ఆశ్రమాన్ని చూసిన వెంటనే రుద్రని చూసి, అడవి మధ్యలో ఆశ్రమం ఏర్పాటు చేయడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చుంటారు? అదే కాకుండా అడవి మధ్యలో ఆశ్రమం పెట్టడానికి కారణం ఏంటి? అంత అవసరం ఏముంటుంది అని అంటాడు. అప్పుడు రుద్ర, నువ్వు చూసే విధానం తప్పు. నిజానికి ఇక్కడి ఆశ్రమం ఏర్పాటు చేశాకే అడవిలో చెట్లను నరకడం, జంతువులను వేటాడడం ఇవన్నీ తగ్గిపోయాయి అని చెప్తాడు. అప్పుడు వరుణ్, అదేంటి చెట్లను నరకకుండా చూడడం, జంతువులు వేటాడకుండా ఆపడం అనేది ఫారెస్ట్ ఆఫీసర్స్ చేసే పని కదా. ఈ మధ్యలో ఆశ్రమంతో పనేంటి? ఈ ఆశ్రమం అనేది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. ఈ ఆశ్రమం వల్ల అడవిలో ఉండే ఏనుగులకు చాలా ప్రమాదం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరెందుకు అర్థం చేసుకోరు అని అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళని గైడ్ చేయడానికి వస్తాను అని చెప్పిన ఆ ఊళ్ళోని ఒక వ్యక్తి వచ్చి ఉండడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ చెట్ల మీద నుంచి ఒక పక్షి గూడు కింద పడుతుంది. అప్పుడు వరుణ్ దాన్ని తీసి ఆ చెట్టు మీద పెడతాడు. సరిగ్గా అదే సమయంలో మీనా ముక్కులోకి ఏదో వెళ్తుంది. అంతేకాకుండా మీనాకి వెనక నుంచి ఎవరో తనని ముట్టుకున్నట్టు అనిపిస్తుంది. మరో పక్క వరుణ్ కి ఎవరో తనని అటాక్ చేస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత అందరూ తమ టెంట్స్ దగ్గరికి వెళ్లి నిద్రపోతారు. కానీ అప్పుడే సడన్ గా అందరికి ఏదో ఒక అమానుష్య శక్తి ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిగా చేస్తుందని ఫీల్ కలుగుతుంది. వాళ్ళకి ఇల్యూషన్స్ కలుగుతూ ఉంటాయి. దాని నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు అడవిలోకి అటు ఇటు పరిగెత్తుతారు. దాంతో వాళ్ళకి చాలా అమానుష్య దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. సరిగ్గా ఆ తర్వాత సీన్ లో ఉదయం అయిపోయి అందరూ డిఫరెంట్ ప్లేసెస్ లో నిద్రలేస్తారు. అప్పుడు వాళ్ళకి నిజంగానే అక్కడ ఏదో ఈవిల్ ఫోర్స్ ఉందని, నిన్న రాత్రి వాళ్ళని ఫాలో చేయడంతో అందరూ పరుగు తీశారని అర్థమవుతుంది. ఆ భయం వల్లనే ఆ గైడ్ వచ్చి ఉండడం అర్థం చేసుకుంటారు. అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడి ప్రాణాలు కాపాడుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. అప్పుడే మీనాకి పీరియడ్స్ మొదలవుతాయి. అంతేకాకుండా మీనా ప్యాంట్స్ మిస్ అవుతాయి. అక్కడ అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికి ఏం అర్థం కాదు. దాంతో శక్తి మీనాను చూసి తన జాకెట్ నిచ్చి దాన్ని మీనా నడుముకి కట్టుకోమని చెప్తుంది. అంతేకాకుండా శక్తి వాళ్ళని చూసి, నాకు ఇక్కడ ఉన్న అమానుష శక్తుల గురించి ముందు నుంచే తెలుసు. ఈ విషయాన్ని నాకు మా నాన్న ముందే చెప్పారు. మా నాన్న చెప్పినందువల్లే అసలు ఈ కథలన్నీ నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చానని చెప్తుంది. ఇదంతా విని రుద్ర శక్తిని చూసి బాగా తిడతాడు. మరో పక్క జయరామన్ ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ ఒక జర్నలిస్ట్ తో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జయరామన్ వాళ్ళని చూసి, మరో పక్క జయరామన్ టీవీలో ఒక జర్నలిస్ట్ కి 20 సంవత్సరాల ముందు అడవిలో ఎన్క్రోచ్మెంట్ చేసి ఈ ఆశ్రమాన్ని తయారు చేశారు. ఆ తర్వాత ఈ ఆశ్రమం మెల్లమెల్లగా ఈ అడవిలోని ప్లేస్ ని ఆక్రమిస్తూ వచ్చింది. అలా ఆశ్రమం చేస్తున్న దాన్ని చూసి గ్రామంలోని ప్రజలందరూ ధర్నా చేయడం మొదలు పెడతారు. నిజానికి శక్తి వాళ్ళ అమ్మ కూడా ఒక సోషల్ యాక్టివిస్ట్. ఆ ప్రొటెస్ట్ లో ఆమె కూడా గ్రామ ప్రజలందరితో పాటు జాయిన్ అవుతుంది. ఆమె గ్రామ ప్రజలను ఒక్కటిగా చేసి ఆ ఆశ్రమం ఎదురుగా ధర్నా మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ గా అడవిని ఎంక్రోచ్మెంట్ చేస్తూ ఉంటారు. పోలీసులు ఇంకా రాజకీయవాదులు ఆశ్రమం వాళ్ళనే సపోర్ట్ చేశారు. అప్పుడు గవర్నమెంట్ శక్తి వాళ్ళ అమ్మ మీద అలాగే మిగిలిన ధర్నా చేసే వాళ్ళ మీద షూట్అవుట్ ని చేయడానికి సిద్ధమయ్యారని నాకు అనఫిషియల్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను నా భార్యని వెళ్ళొద్దు అని చాలా సార్లు చెప్పాను. కానీ నా భార్య వినకుండా ఆ ప్రొటెస్ట్ లో జాయిన్ అయింది. తను నిజం కోసం మాత్రమే పోరాటం చేసింది. నిజం చెప్పాలంటే తనకి గవర్నమెంట్ లాఠీచార్జ్ చేపిస్తుంది కానీ షూట్ చేయించదు అని అనిపించింది. కానీ తన నమ్మకం ఆ రోజే మట్టిపాలైంది. ఎందుకంటే ప్రొటెస్ట్ ద్వారా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అలాగే చాలా మందిని పాయింట్ బ్లాంక్ లో గన్ని ఎయిమ్ చేసి షూట్ చేసి చంపేశారు. శక్తి వాళ్ళమ్మ కూడా అలాగే ఘోరంగా చనిపోయారు. షూట్అవుట్ లో దాదాపు 8 మంది చనిపోయారు. ఆ తర్వాత శక్తి వాళ్ళమ్మని ఎవ్వరూ చూడలేదు. నా భార్యని షూట్అవుట్ లో కాల్చి తన శరీరాన్ని కూడా నాకు ఇవ్వలేదని ఇంటర్వ్యూలో చెప్తాడు. మరో పక్క అడవిలో 5గురికి వాళ్ళ టెంట్లు అసలు ఎక్కడ వేసుకున్నారో గుర్తుకురాదు. అప్పుడు శక్తి, ఒకవేళ మనం కరెక్ట్ వైపుగా వెళ్తే 6 గంటల్లో మన హైవేకి రీచ్ అవుతాం. ఒకవేళ తప్పుడు దారిలో వెళ్తే ఈ అడవిలోనే ఇరుక్కుపోతామని చెప్తుంది. ఆ తర్వాత సరైన దారిలోనే వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్న సమయంలో మీనా తన ప్యాంట్స్ లేనందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ వరుణ్ని చూసి, నీ ప్యాంట్స్ ఇవ్వు అని అడుగుతుంది.
కానీ వరుణ్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. అప్పుడే శక్తి మీనాకి తన ప్యాంట్స్ ని ఇచ్చి మీనా దగ్గర ఉన్న జాకెట్ ని తీసుకుని తన నడుం చుట్టూ కట్టుకుంటుంది. అలా కాస్త దూరం వెళ్లిన తర్వాత మీనాకి తన ప్యాంట్స్ అండ్ షూస్ దొరుకుతాయి. అప్పుడు రుద్ర దాన్ని టచ్ చేయకండి, దాని మీద ఏదైనా అమానుష శక్తులు ఉన్నాయేమో అని చెప్తాడు. అప్పుడు శక్తి నాకు అలాంటి శక్తుల మీద ఎటువంటి నమ్మకం లేదు, అందువల్ల నేను వాటిని వేసుకుంటానని చెప్పి శక్తి మీనా ప్యాంట్స్ ని తీసుకుని వేసుకుంటుంది. అలా వాళ్ళకి దూరంలో తేనె పట్టు కనిపిస్తుంది. అప్పుడు ఆ ముగ్గురు అబ్బాయిలు శక్తి అండ్ మీనాలను అక్కడే ఉంచి వాళ్ళు హైవేకి దారిని వెతుకుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు దారి తప్పితే వాళ్ళకి ఆ తేనెపట్టు గూడు ఉన్న ప్లేస్ ని రిటర్న్ రావాలని గుర్తు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆ ముగ్గురు అలా వెళ్తూ ఉండగా మరో తేనెపట్టు గూడు దగ్గరికి రీచ్ అవుతారు. ఆ అడవి చాలా కన్ఫ్యూజింగ్ గా ఎటువైపు చూసినా అంతా సేమ్ గానే కనిపిస్తూ ఉంటుంది. అంతలోనే సూర్యాస్తమయం అయ్యే సమయం అవ్వడంతో ఇక ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదని రుద్ర, వరుణ్ అండ్ మారన్ కలిసి శక్తి అండ్ మీనా ఉన్న ప్లేస్ కి తిరిగి వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి అడవికి దగ్గరగా ఉన్న ఒక నది దగ్గరికి వెళ్లి రాత్రంతా అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకుంటారు. మరోపక్క జయరామన్ కొంతమందిని తీసుకుని ఈ 5గురిని వెతకడానికి అడవిలోకి వస్తూ ఉంటాడు. మరోపక్క మారన్ మంటను అంటించడానికి కట్టెల కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ అక్కడ ఏదో ఆకారాన్ని చూసి భయపడి పారిపోతాడు. వరుణ్ కూడా ఏదో ఒక భయంకర దృశ్యాన్ని చూస్తాడు. ఈ విధంగా 5గురికి ఏదో ఒక భయంకర సంఘటన జరుగుతూ ఉంటుంది. అలా భయపడే 5గురు అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో శక్తికి అక్కడ వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. శక్తి వాళ్ళమ్మ తనని ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ సడన్ గా వాళ్ళమ్మ మాయమైపోతుంది. ఆ తర్వాత శక్తి కళ్ళు తెరిచేసరికి వాళ్ళ నాన్న తన ఎదురుగా ఉంటాడు. నిజానికి జయరామన్ ఆ గ్రామంలోని కొంతమందిని కలిసి ఆ 5గురిని కాపాడతాడు. దాంతో జయరామన్ శక్తిని చూసి మీ 5గురు వేరే వేరే ప్రాంతాల్లో స్పృహ తప్పి పడిపోయి కనిపించారు అని చెప్పడంతో శక్తి వాళ్ళ నాన్నను చూసి నిజంగానే అమ్మ చనిపోయిందా, లేక దాని వెనకాల ఏదైనా రహస్యం ఉందా అని అడుగుతుంది. అప్పుడు జయరామన్ నిజమే, రహస్యమే ఉంది అని అనగా అప్పుడు శక్తి మీరు ప్రతిదీ బాగా రీసెర్చ్ చేసి నిజాన్ని కనుక్కుంటారు కదా నాన్న, మరి కేవలం పోలీసులు అమ్మ చనిపోయిందని చెప్పగానే ఎలా నమ్మేశారు? నేను అమ్మని అడవిలో చూశాను, అమ్మ బ్రతికే ఉంది, పద నాన్న మనిద్దరం కలిసి అమ్మని తిరిగి తీసుకుని వద్దాం అని అంటుంది. అప్పుడు జయరామన్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. కానీ సడన్ గా అప్పుడే జయరామన్ కి హెల్త్ పాడై కింద పడిపోతాడు. దాంతో శక్తి జయరామన్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. హాస్పిటల్లో జయరామన్ శక్తిని చూసి క్షమించమని అడుగుతాడు. మీ అమ్మని వెతకడంలో నేను నీకు సహాయం చేయలేకపోతున్నాను, నేను కూడా ఇప్పటి వరకు మీ అమ్మని వెతకలేకపోయాను, అందువల్లనే నన్ను క్షమించు, ఆ అడవిలో నిజంగా ఏం జరుగుతుందో నువ్వే తెలుసుకోవాలి అని చెప్పి జయరామన్ తన ఆఖరి శ్వాసను విడుస్తాడు. దాంతో శక్తి ఇప్పటి వరకు వాళ్ళ నాన్న ఏం చేయలేకపోయారో అది ఖచ్చితంగా చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. అలా శక్తి ఆ అడవికి దగ్గరగా ఉంటున్న ప్రజల దగ్గరికి వెళ్లి ఆ అడవి గురించి అడుగుతుంది. అప్పుడు అందరూ ఈ అడవిలో పోలీసులు షూట్ చేసిన ఆ 8 మంది ఆత్మలు తిరుగుతున్నాయి, ఆ ఆత్మలు అడవిలోకి వెళ్లిన వారిని వెంటాడుతూ ఉంటాయని చెప్తారు. ఆ తర్వాత ఆ ప్రజలు శక్తిని చూసి షూట్అవుట్ చేసిన ఆ పోలీస్ ఆఫీసర్ గురించి కూడా చెప్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఒంటరిగా ఉంటున్నారని చెప్పడంతో శక్తి ఆ పోలీస్ ఆఫీసర్ ని కలుస్తుంది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ శక్తిని చూసి నేను చేసిన పాపాలకి నాకు శిక్ష పడింది, నేను ఆ శిక్షను అనుభవిస్తున్నాను. ఆ రోజు ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు నేను పోలీస్ ఫోర్స్ ని లీడ్ చేస్తున్నాను. ప్రొటెస్టర్స్ ని చంపమని ఆశ్రమం వాళ్ళు నాకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చారు. నేను ఆ డబ్బులో కొంత భాగం నా హైయర్ అఫీషియల్స్ కి, రాజకీయవేత్తలకి ఇచ్చి వాళ్ళని కూడా ఇందులో భాగం చేశాను. అందరూ ఆ షూట్అవుట్ లో 8 మంది చనిపోయాను అనుకుంటున్నారు. ఇది కేవలం సగం మాత్రమే నిజం. నిజానికి మేము 40 మందిని అడవిలోకి తీసుకువెళ్లి చంపేశాం. మిగిలిన వాళ్ళు కూడా ఈ పాపానికి శిక్షను అనుభవిస్తున్నారు. కానీ నేనే ఎక్కువగా అనుభవిస్తున్నాను, నా కుటుంబంలోని ఒక్కరు కూడా బ్రతికి లేరని చెప్తాడు. అది విన్న తర్వాత శక్తి ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి తను చెప్పిన విషయాలకు ప్రూఫ్స్ అడుగుతుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ శక్తికి ఒక ఫైల్ ని ఇస్తాడు. ఆ ఫైల్ ని చూశాక శక్తికి వాళ్ళ అమ్మ కూడా అడవిలోనే చనిపోయిందన్న నిజం తెలుస్తుంది. అంతేకాకుండా శక్తి ఈ కాన్వర్సేషన్ మొత్తాన్ని తన షర్ట్ బటన్ లో ఉన్న హిడెన్ కెమెరాతో రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత శక్తి అడవిలో వాళ్ళ అమ్మను చూసిన విషయాన్ని గుర్తు చేసుకుని అది అసలు అబద్ధం ఎలా అవుతుంది అని శక్తి బాగా ఆలోచించి నిజం తెలుసుకోవడానికి శక్తి ఇంకా వరుణ్ ఒక ఫారెన్ లేడీని తీసుకుని అడవిలోకి మళ్లీ వెళ్తారు. అలా సాయంత్రం అవ్వగానే మళ్లీ ఆ ముగ్గురికి స్ట్రేంజ్ ఇల్యూషన్స్ కనబడుతూ ఉంటాయి. అప్పుడు ఆ ఫారెన్ లేడీ చిన్నతనంలో మా గ్రామంలో మాయ చేసే ఒక ఆమె వస్తూ ఉండేది. ఆమెకి ఎక్కడి నుంచైనా రక్తాన్ని తీసుకుని తెచ్చిస్తే మాకు ఆడుకోవడానికి బొమ్మల్నిచ్చేది. అందువల్లనే నేను ఎప్పుడూ ఆమె దగ్గరికి వెళ్లేదాన్ని. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాక ఆ రోజులో జరిగినవి ఇల్యూషన్స్ గా కనిపిస్తాయి. ఆ తర్వాత ఆ ఇల్యూషన్స్ నుంచి నేను బయటపడడానికి చాలా సంవత్సరాలే పట్టిందని చెప్తుంది. అప్పుడు శక్తికి వాళ్ళ అమ్మని తను చాలా మిస్ అయింది కాబట్టి అందువల్లే వాళ్ళ అమ్మకి సంబంధించిన ఇల్యూషన్స్ తనకి కనబడుతూ ఉన్నాయని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత వరుణ్ ఆ రోజు మీనాకి పీరియడ్స్ వచ్చినప్పుడు నువ్వు నా ప్యాంట్స్ ఇవ్వమని అడిగావు, నిజానికి నా కాళ్ళు కాలిపోయాయి, అందువల్లే నేను ఇవ్వలేకపోయానని గతాన్ని చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి వరుణ్ చిన్నతనంలో వరుణ్ వాళ్ళ అమ్మని వాళ్ళ అత్తగారు బాగా టార్చర్ పెట్టేది.
అందువల్ల వరుణ్ వాళ్ళ అమ్మ నిప్పంటించుకుని చనిపోయారు. ఆ సమయంలో వరుణ్ వాళ్ళ అమ్మ పక్కనే నిలబడి ఉండడంతో అతని కాళ్ళు కాలిపోయాయి. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వరుణ్ కాపాడగలుగుతారు కానీ వాళ్ళ అమ్మని కాపాడలేకపోతారు. ఆ రోజు నుంచి వరుణ్ కాళ్ళ మీద ఆ మంటల్లో కాలినప్పుడు గుర్తులు ఇంకా ఉంటాయి. అలా జరిగింది చెప్పిన వరుణ్, మీరందరూ చూడకూడదనే ఆ రోజు నేను నా ప్యాంట్స్ ని తీయడానికి ఇష్టపడలేదు. అంతేకాకుండా ఆ రోజు అడవిలో నాకు మా అమ్మ మంటల్లో కాలిపోయినప్పుడు చిత్రాలు కనిపించాయని చెప్తాడు. దాంతో శక్తికి క్లియర్ గా ఆ అడవిలోకి ఆ ప్రాంతానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళ జీవితంలోని చెడు అనుభవాలకు సంబంధించిన ఇల్యూషన్స్ కనిపిస్తాయి. అంతేకాకుండా అవి చాలా భయంకరంగా కనిపిస్తాయి. ఆ రోజు ఆ భయంకరమైన దృశ్యాలు చూసిన అందరూ చాలా భయపడ్డారు. అందువల్లనే అందరూ ఇక్కడికి అక్కడికి పరుగు తీశారని అర్థం చేసుకుంటుంది. అంతేకాకుండా శక్తి ఆ రోజు ట్రెక్కింగ్ కి వచ్చిన మిగతా ముగ్గురుతో కూడా మాట్లాడుతుంది. వాళ్ళు కూడా సేమ్ అదే చెప్తారు. వాళ్ళ జీవితంలో కొన్ని చెడు అనుభవాలు జరిగాయని, వాటికి సంబంధించిన దృశ్యాలే వాళ్ళకి ఆ రోజు ఇల్యూషన్స్ గా కనిపించాయని చెప్తారు. నిజానికి అసలు విషయం ఏంటంటే అడవిలో కేవలం ఆ ప్రాంతంలోనే ఎందుకు అలా ఇల్యూషన్స్ వస్తాయి అనే విషయం తెలుసుకోవాలి. శక్తి కూడా అదే విషయాన్ని తెలుసుకోవాలని వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకుని కొంతమంది సైంటిస్టులను తీసుకుని ఆ అడవిలోకి ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న మట్టి, ఆకులు, చెట్లు అన్నిటి శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కి టెస్ట్ కోసం పంపిస్తుంది. అప్పుడు ఒక షాకింగ్ విషయం రివీల్ అవుతుంది. అడవిలో ఆ ప్రాంతంలో ఉన్న ఆ 2 చెట్లకి ఒక క్యారెక్టర్ ఉందని సైంటిస్టులు తెలుసుకుంటారు. అంటే ఎవరైనా ఆ చెట్లను నరికేయాలని లేదా వాటిని హట్ చేయాలని చూస్తే ఆ చెట్లు వాటిని సెన్స్ చేసి తమ రూట్స్ ద్వారా దగ్గరలో ఉన్న మరో చెట్లకు కమ్యూనికేట్ చేస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఆ మిగతా చెట్లన్నీ తమ ఆకుల నుంచి ఒక రకమైన గ్యాస్ ని రిలీజ్ చేస్తాయి. ఆ గ్యాస్ కి ఎటువంటి వాసన ఉండదు. యానిమల్స్ ఆ గ్యాస్ ని పీల్చి వెంటనే పారిపోతాయి. అంతేకాకుండా ఆ యానిమల్స్ ఆ చెట్ల ఆకులను అస్సలు తినవు. కొన్ని యానిమల్స్ ఆ గ్యాస్ ని పీల్చి చనిపోతాయి కూడా. నిజానికి ఈ చెట్లకి ఇది ప్రకృతి నుంచి దొరికిన ఒక వరం. అలా తమను తామే డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి కాపాడుకుంటాయి. కానీ అడవిలోని చెట్లని కట్ చేయడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయలేదు. అందువల్ల ఎవరికి ఈ రోజు వరకు ఆ గ్యాస్ మనుషుల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందని తెలియలేదు. డీప్ గా రీసెర్చ్ చేసిన తర్వాత సైంటిస్టులు ఆ ప్లేస్ లో దాదాపు 40 చెట్లు ఉన్నాయి. అందులో 32 చెట్లు ఆ గ్యాస్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఆ 32 చెట్లు ఫీమేల్ ట్రీస్. మిగిలిన 8 చెట్లలో కొన్ని ఫీమేల్ ట్రీస్. కానీ అవి మొక్కలైనందువల్ల ఆ గ్యాస్ ని రిలీజ్ చేయలేవు. ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని ఎలిమెంట్స్ ఆ చెట్లలోకి వచ్చి దానివల్ల ఆ గ్యాస్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఆ చెట్లను కట్ చేయడానికి వస్తే వెంటనే ఆ చెట్లు తమ ఆకులను రాలుస్తాయి. ఆ తర్వాత అవి గ్యాస్ ని రిలీజ్ చేస్తాయి. అంతేకాకుండా వేరే చెట్లకి తమ రూట్స్ ద్వారా డేంజరస్ అనే వార్నింగ్ ని సెండ్ చేస్తాయని తెలుసుకుంటారు. ఆ గ్యాస్ ని పీల్చడం వల్ల మనిషి మైండ్ డిస్టర్బ్ అయ్యి వాళ్ళ గతానికి సంబంధించిన ఇల్యూషన్స్ డేంజరస్ గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మెల్లమెల్లగా ఆ ఇల్యూషన్స్ భయంకరంగా మారిపోయి దానివల్ల మనుషులకు భయం కలుగుతుంది. సమయంతో పాటు మనిషి ఇంకా జంతువుల ఎవల్యూషన్ జరిగింది. అలాగే చెట్ల ఎవల్యూషన్ కూడా జరుగుతూ ఉంది. నిజానికి ముందుగా జంతువుల అటాక్స్ నుంచి ఆ చెట్లు తమను తాము కాపాడుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత మెల్లగా ఎవల్యూషన్ జరిగి ఇప్పుడు ఆ చెట్లను మనిషి నుంచి తమను తాము కాపాడుకొని మనిషి మైండ్ మీద అటాక్ చేసే గ్యాస్ ని ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎవల్యూషన్ జరిగింది. ఆ అడవిలోని చెట్లు తమ జాతులను బ్రతికించుకోవడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాయి. అవి మనుషుల మధ్య సర్వైవ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ చేస్తున్నాయి. ఆ తర్వాత శక్తి ఇంటర్వ్యూ చేసిన పోలీస్ ఆఫీసర్ అదే అడవిలో 40 మంది ప్రొటెస్టర్స్ ని చంపిన ఆ పోలీస్ ఆఫీసర్ వీడియోని ఒక న్యూస్ ఛానల్ కి మెయిల్ చేస్తుంది. ఆ తర్వాత అడవిలో ఉన్న ఆశ్రమంలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఎక్స్పోజ్ అవుతాయి. అంతేకాకుండా మళ్ళీ ప్రజలందరూ కలిసి ఆ ఆశ్రమాన్ని డిస్ట్రాయ్ చేయమని ధర్నా చేస్తారు. కొన్ని రోజుల తర్వాత అడవిలో ఒక ల్యాండ్ స్లైడ్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. అప్పుడు ఎక్స్పర్ట్స్ ఆ ప్లేస్ లో ల్యాండ్ స్లైడ్ అవ్వడానికి అసలు ఛాన్స్ లేదు అని చెప్తారు. అప్పుడు శక్తికి ల్యాండ్ లైన్ జరగడం కూడా చెట్ల సర్వైవల్ టెక్నిక్. తమ రూట్స్ ద్వారా వేరే చెట్లతో కమ్యూనికేట్ చేసి తమ రూట్స్ ని లూజ్ చేసి ఆ చెట్లు ల్యాండ్ స్లైడ్ చేశాయి. ఎందుకంటే మనిషి అక్కడికి కూడా వెళ్లి చెట్లను కట్ చేయకుండా ఉండడానికైనా అర్థం చేసుకుంటుంది. అలా ఆ విషయం తెలుసుకున్న తర్వాత శక్తి ఒక డెసిషన్ తీసుకుంటుంది. వాళ్ళ అమ్మలాగే తను కూడా ఆశ్రమానికి వ్యతిరేకంగా గ్రామస్తులతో పాటు ఆ ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యి ఆ అడవిలో చెట్లు, మొక్కలు ఇంకా జంతువులను కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సరిగ్గా ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.